హాయ్ వివాస్, ఇవాళ నుంచి మనం ఫోటోషాప్ నేర్చుకోబోతున్నాం. ఫోటోషాప్ ఓపెన్ చేయడానికి ఫస్ట్ స్టార్ట్ని క్లిక్ చేయండి. ఇక్కడ ప్రోగ్రామ్స్లో అడోబ్ ఫోటోషాప్ అని ఉంది చూడండి. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఫోటోషాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇదొక పద్ధతి. ఇంకొక పద్ధతి ఉంటుంది. దానికోసం మీరు స్టార్ట్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ స్టార్ట్ని క్లిక్ చేసేసి రన్లోకి వెళ్ళి ఫోటోషాప్ టైప్ చేసిన మీకు ఫోటోషాప్ అనేది ఓపెన్ అవుతుంది. స్టార్ట్ని క్లిక్ చేయండి, రన్లోకి వెళ్ళండి, ఫోటోషాప్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇలా కూడా మీకు ఫోటోషాప్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, దీనిలో మనం దీన్ని టూల్ బాక్స్ అంటాం. ఇది మీకు తెలిసే ఉంటుంది. మెనూ బార్ అంటాం, దీని టైటిల్ బార్, స్టాండర్డ్ టూల్ బార్ అని అంటాం. చూడండి, మీకు దీని ఫోటోషాప్లో బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ని కలర్ చేయడం, విజిటింగ్ కార్డ్స్ చేయడం, ఐడెంటిటీ కార్డ్స్ చేయడం, గ్రీటింగ్ కార్డ్స్ చేయడం లాంటివి చేసుకోవచ్చు. ఫోటోషాప్లో మీరు ఐడెంటిటీ కార్డ్స్ కానీ గ్రీటింగ్ కార్డ్స్ కానీ అవన్నీ ఏం చేయాలన్నా స్టార్టింగ్ మీకు ఏంటంటే ఈ టూల్స్ మీ దగ్గరికి రావాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే దీనిలో ఒక్కొక్క టూల్ గురించి నేర్చుకుందాం. ఇప్పుడు చూడండి, దీనిలో స్టార్టింగ్ ఫస్ట్ టూల్ ఉంది. దీని మీద రైట్ క్లిక్ ఇచ్చారనుకోండి, మీకు మళ్ళీ 4 టూల్స్ వస్తాయి. దీన్ని రెక్టాంగులర్ మర్కీ టూల్ అన్నాం. మొత్తం కలిపేసి దీన్ని మర్కీ టూల్ అంటాం. ఇప్పుడు దీనిలో వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేస్తే 4 టూల్స్ వస్తాయి. దానిలో ఫస్ట్ది రెక్టాంగులర్ మర్కీ టూల్, ఎలిప్టికల్ మర్కీ టూల్, సింగిల్ రో మర్కీ టూల్, సింగిల్ కాలమ్ మర్కీ టూల్ అని వచ్చేసింది. సరే, చూడండి, ఇప్పుడు దాన్ని ఎలా యూజ్ చేస్తామంటే మీరు దీనిలో ఫస్ట్ ఒక ఇమేజ్ని తెచ్చుకోండి. ఇమేజ్ని తెచ్చుకోవడానికి ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ని క్లిక్ చేయండి. నేను ఎక్కడ అంటే నా కంప్యూటర్లో ఎఫ్ డ్రైవ్లో వాల్పేపర్స్ అని ఒక ఫోల్డర్ పెట్టేసుకుని దానిలో వాల్పేపర్స్ ఉంచుకున్నాను. ఇది ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి, కీబోర్డ్లో కంట్రోల్ ఓ ప్రెస్ చేయడం ద్వారా మీరు ఓపెన్ విండోని ఓపెన్ చేయొచ్చు. ఇంకొక పద్ధతి, ఈజీ వే ఏంటంటే మీకు ఇక్కడ గ్రే స్కేల్ కనిపిస్తుంది, గ్రే కలర్లో కనిపిస్తుంది కదా. మీరు ఇక్కడ ఎక్కడైనా డబల్ క్లిక్ ఇవ్వండి, ఎక్కడైనా సరే డబల్ క్లిక్ ఇచ్చినా మీకు ఏంటంటే ఓపెన్ విండో ఓపెన్ అవుతుంది. మీకు దీనిలో ఏమేమి పిక్చర్స్ కావాలో, మీ కంప్యూటర్లో ఏమేమి పిక్చర్స్ ఉన్నాయో చూసుకోవాలి అంటే ఇక్కడ థంబ్నెయిల్స్ పెట్టుకుంటే మీకు మీ కంప్యూటర్లో ఏమేమి పిక్చర్స్ ఉన్నాయో ప్రివ్యూతో సహా చూసుకోవచ్చు. లేదా మీరు ఏదైనా పిక్చర్ని క్లిక్ చేసినప్పుడు మీకు ఆ పిక్చర్ అనేది కింద ఇక్కడ ప్రివ్యూ చూపిస్తుంది. ఓకేనా. మీరు మల్టిపుల్ పిక్చర్స్ని సెలెక్ట్ చేయాలి అంటే షిఫ్ట్ ప్రెస్ చేసి క్లిక్ చేయండి, లేదా కంట్రోల్ ప్రెస్ చేయండి. కంట్రోల్ ప్రెస్ చేసి క్లిక్ చేస్తే మీకు ఒకటేసారి మీరు ఎన్ని ఫొటోస్ ఓపెన్ చేసేసుకున్నారో అవన్నీ ఓపెన్ అవుతాయి. ఎన్ని సెలెక్ట్ చేసుకున్నారో అవన్నీ ఫొటోస్ మీకు ఇలా ఓపెన్ అవుతాయి. సరే, చూడండి, ఇప్పుడు ఇంతకుముందు మనం ఇక్కడ రెక్టాంగులర్ మర్కీ టూల్ అని అనుకున్నాం. ఈ టూల్ యూజ్ చేసి మనం ఈ దేన్నైనా సరే రెక్టాంగులర్ షేప్లో సెలెక్ట్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఐస్ మాత్రమే కావాలనుకోండి, నేను ఆ ఐస్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇట్లా ఈ టూల్ యూజ్ చేసి ఈ సెలెక్ట్ చేసాం కదా. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఈ ఐస్ని వేరే పిక్చర్లోకి తీసుకెళ్ళాలనుకోండి, ఇందులోకి తీసుకెళ్ళాలనుకోండి, అప్పుడు మీరు దీన్ని ప్రెస్ చేసి ఇలా డ్రాగ్ చేస్తే ఆ ఐస్ అనేటివి రావు, ఓన్లీ ఆ సెలెక్షన్ మాత్రం వస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ మనకు మూవ్ టూల్ యూజ్ చేసి దీన్ని ప్రెస్ చేసి ఇలా డ్రాగ్ చేస్తే అప్పుడు మనకు ఐస్తో పాటు ఇందులోకి వచ్చేస్తుంది అన్నట్టు, ఆ ఐస్ కూడా ఇందులోకి వచ్చేస్తాయి అన్నట్టు. ఓకేనా. దీన్ని మనం చిన్నగా పెద్దగా వేయాలంటే కీబోర్డ్లో కంట్రోల్ టీ అని ఉంటుంది. దీన్ని ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అంటాం. దీన్ని ప్రెస్ చేస్తే కంట్రోల్ టీని ప్రెస్ చేస్తే మన దీని చుట్టూ ఒక బాక్స్ వచ్చింది చూడండి. ఇప్పుడు దీన్ని మనం చిన్నగా పెద్దగా వేయాలి అంటే షిఫ్ట్ ప్రెస్ చేసి ఇలా దీన్ని డ్రాగ్ చేశారనుకోండి, అప్పుడు మీకు ఇది చిన్నగా పెద్ద అవుతుంది. షిఫ్ట్ ఎందుకు ప్రెస్ చేయమంటున్నానంటే ఇప్పుడు మీరు మామూలుగా డైరెక్ట్ డ్రాగ్ చేశారనుకోండి, మీకు అది ఎటో ఒక దిక్కు మాత్రమే పెద్దగా అవుతుంది, అన్ని వైపుల నుంచి ఈక్వల్గా చిన్నగా పెద్దగా అవ్వదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే షిఫ్ట్ ప్రెస్ చేసి చేశారనుకోండి, మీకు ఆల్ సైడ్స్ నుంచి చిన్నగా పెద్ద అవుతుంది అన్నట్టు. ఓకేనా. తర్వాత దీన్ని మీరు ఎక్కడైతే ఫిక్స్ చేయాలనుకున్నారో అక్కడ పెట్టేసుకొని ఎంటర్ ప్రెస్ చేశారనుకోండి, అది అక్కడ ఆగిపోతుంది, అంటే అక్కడ ఫిక్స్ అయిపోతుంది అన్నట్టు. అంటే మూవ్ చేసుకోవచ్చు, ఆ చుట్టూ ఉన్న మనకు ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అన్నాం కదా, అది వెళ్ళిపోతుంది. ఇట్లా కూడా చేయొచ్చు. ఇంకొక పద్ధతి ఏంటంటే ఎడిట్లోకి వెళ్ళేసాక ఇక్కడ మీకు ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేసినా మీకు అది వస్తుంది. నాకు తెలిసి ఏంటంటే ఫోటోషాప్లో వర్క్ తొందర అవ్వాలి అంటే షార్ట్ కట్ కీస్ యూజ్ చేయడం బెస్ట్ వే. కాబట్టి కంట్రోల్ టీ యూజ్ చేసి మీరు చేయండి. తర్వాత షిఫ్ట్ ప్రెస్ చేసి డ్రాగ్ చేస్తే చిన్నగా పెద్ద అవుతుంది. ఎంటర్ ప్రెస్ చేస్తే అది అక్కడ ఫిక్స్ అయిపోతుంది. ఓకేనా. ఇదేంటంటే మనకు రెక్టాంగిల్లో సెలెక్ట్ అయింది.
ఇంకొక టూల్ ఉంటుంది దీనిలో, ఎలిప్టికల్ మర్క్యూ టూల్ అని. దీన్ని యూజ్ చేసి ఏం చేయొచ్చు అంటే మనం చూడండి, ఇప్పుడు నాకు ఈ ఫోటో అటు ఇటు జరగాలి అంటే ఈ పైన టైటిల్ బార్ ఉంది కదా, టైటిల్ బార్ ప్రెస్ చేసి నేను అటు ఇటు జరుపుకోవచ్చు. ఇప్పుడు నాకు వెనకాల ఫోటో ముందుకు రావాలి అంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఇది ముందుకు వస్తుంది. దీన్ని ఈ ఫోటో ముందుకు రావాలి అంటే దాన్ని క్లిక్ చేస్తే ముందుకు వస్తుంది. అట్లా మనం ఏ ఫోటో కావాలంటే ఆ ఫోటోని ఇట్లా ముందుకు తెప్పించుకోవచ్చు అన్నట్టు. ఫస్ట్ మన వర్క్ ఏరియాలోకి తెప్పించుకోవచ్చు. ఓకేనా. తర్వాత ఇక్కడ మనం ఏం చెప్పుకుంటామంటే ఎలిప్టికల్ మర్క్యూ టూల్ అంటున్నాగా, ఇది తీసేసుకొని మీకు ఏదైతే ఫోటో కావాలో దాన్ని ఇట్లా సెలెక్ట్ చేసేసుకోండి. మీకు దీన్ని రౌండ్గా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. చేసుకొని నేను ఇంతకుముందు చెప్పాను ఏంటంటే డైరెక్ట్ ఇలా డ్రాగ్ చేస్తే రాదని, కంపల్సరీ మూవ్ టూల్ తీసుకోవాలి. మూవ్ టూల్ తీసుకుని దీన్ని డ్రాగ్ చేస్తే దీనిలోకి వచ్చేస్తుంది. వచ్చేసాక చూడండి, ఇప్పుడు మీరు దీన్ని కంట్రోల్ టీ అని షిఫ్ట్ ప్రెస్ చేసి సేమ్ ఇంతకుముందు లాగానే యూజ్ చేయొచ్చు. అలా వస్తుంది. ఓకేనా. సరే, ఇప్పుడు చూడండి, ఈ ఫోటో మీకు బ్యాక్గ్రౌండ్లోకి మిక్స్ అయిపోవాలనుకోండి, అంటే లైట్గా కనిపించాలనుకోండి, కీబోర్డ్లో 1 2 3 ఉంటాయి కదా, కీబోర్డ్లో నేను చూడండి ఇప్పుడు 1 ప్రెస్ చేశాను. 1 ప్రెస్ చేస్తే ఏమైందంటే నాకు అది వెనకాల లైట్గా అయిపోయింది చూడండి. మళ్ళీ 2 ప్రెస్ చేశాను అనుకోండి, ఇంకొంచెం 3 4 5 6 7 8 9 0 అంటే మనకి ఇంతకుముందు ఎలా ఉందో అలా వచ్చేస్తుంది అన్నట్టు. ఓకేనా. ఇలా మనం బ్యాక్గ్రౌండ్లో అది మిక్స్ అయ్యేలాగా ఇలా చేసేసుకోవచ్చు 1 2 3 యూజ్ చేసి. ఓకే. తర్వాత చూడండి, ఇందులో నేను ఏదైనా చేంజెస్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను, మూవ్ టూల్ ప్రెస్ చేసి దాన్ని జరిపాను. నాకు ఇది మళ్ళీ ఇదే పొజిషన్లోకి రావాలనుకోండి. అలాంటప్పుడు మీరు కంట్రోల్ ఆల్ట్ జెడ్ అనే షార్ట్కట్ని యూజ్ చేయండి. అది అండు కోసం యూజ్ చేస్తాం. కంట్రోల్ ఆల్ట్ జెడ్ అంటే మీకు ఫోటో ఇంతకుముందు ఎలా ఉందో అలా అవుద్ది అన్నట్టు. మొత్తం 10 స్టెప్స్ బ్యాక్ వస్తాయి. ఓకేనా. ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని తీసుకొచ్చి ఇలా డ్రాగ్ చేసి పడేశాను. కంట్రోల్ ఆల్ట్ జెడ్ అంటే నాకు ఇంతకుముందు ఎలా ఉందో అలా ఈ ఫోటో అలా అయిపోతుంది అన్నట్టు. స్టార్టింగ్ ఏ స్టేజ్లో ఉందో ఆ స్టేజ్లోకి వచ్చేస్తుంది. మీ సలహాలను సూచనలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.